తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటీవల విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చినటువంటి వైఎస్ జగన్ మొట్టమొదటిగా విజయ్ కు ఫోన్ చేసి అభినందించారు. అంతేకాకుండా తమిళ ప్రజల మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన సాగించాలంటూ ఆయనకి విషెస్ చెప్పినటువంటి పరిస్థితి. అదే సమయంలో విజయ్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా గతంలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలను పోలి ఉంటున్నాయనే వాదన వినిపిస్తుంది. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బల పరీక్ష నిరూపణ కూడా అయిపోయింది. ఇటు విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చినటువంటి వైఎస్ జగన్ ఆయనకి ముందుగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ప్రశంసించారు. ముఖ్యంగా ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే స్కూల్స్, బడులు, రెస్టారెంట్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలకి 500 మీటర్ల దూర సమీపంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలని ఆయన క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వైఎస్ జగన్ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఫోన్ లో ఆయనకి అభినందనలు తెలపడం, ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం. నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే టీవీకే విజయ్ గారు ఎలక్షన్ కి ముందు ఒక పెళ్లి ఫంక్షన్ లో కూడా కలవడం జరిగింది. అక్కడ కూడా వారిరువురు మధ్య ఒక డిస్కషన్ జరిగింది. అదే మాదిరిగా ఎవరైతే జగన్ గారు వెళ్ళినటువంటి పెళ్లి తన సొంత బాబాయ్ కొడుకు తాలూకు పెళ్లి అనుకుంటా అండి. అదే మాదిరిగా విజయ్ గారికి చాలా సన్నిహితులు. ఏదైతే జోసెఫ్ విజయ్, ఈ పేరు బాగా వినపడే పేరండి. అక్కడ కుల మతాలకి అతీతంగా అన్ని కులాలని దగ్గర చేసే విధంగా ఉండేటటువంటి విజయ్ గారి మనస్తత్వం కానీ, ఆయన భావజాలం కానీ, ఇప్పుడు సపోజ్ జోసెఫ్ విజయ్ అని ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇక్కడ ఏదైతే జగన్ గారిని పలుమార్లు వారు మాట్లాడే భాష అంటే మాట, నీ మతం ఏంటి? నా మతం మానవత్వం. నీ కులం ఏంటి? మాట నిలబెట్టుకునే కులం నా కులం. అంటే ఇచ్చిన మాట తప్పకుండా, అంటే మడిమ తిప్పకుండా ఉండేటటువంటి కులం నా కులం. ఇది చాలా ఆదర్శమైనటువంటి మాట. ఇదే పదాన్ని రేపటి రోజు విజయ్ గారు కూడా అదే వాడబోతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం అని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఏంటి నీ మతం? నువ్వు పక్క మతాన్ని గౌరవిస్తావా? గౌరవించవా? పక్క మతాన్ని అధపాతాళానికి తొక్కుతున్నారా? అనేటటువంటి కొన్ని నినాదాలతో ముందుకు వెళ్తున్నప్పుడు కూడా అతను కూడా నేను ఏ మతం అయితే మీకెందుకు, నా మతం మానవత్వం, అన్ని మతాలని గౌరవిస్తాను అంటూ ఒక కొత్త భావజాలం అండి. వీళ్ళిద్దరిలో ఉండే ఈక్వాలిటీ, ఇద్దరు మతం కూడా ఒకటండి, మతం కూడా ఒకటి. కానీ ఏ మతం అయితే ఏమి, రాష్ట్రానికి మంచి చేసేవాడు నాయకుడే కానీ ఆ మతస్థుడు కాకూడదు, ఈ కులస్థుడు కాకూడదు అని ఎక్కడ రాజ్యాంగంలో రాసిలేదు కదండి. ఎవరైనా ప్రజల తీర్పు మీదే ఎన్నిక కాబడతారు. సో అదే మాదిరిగా తీసుకునే నిర్ణయాలు ఇద్దరు ఒకరికొకరు ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఎప్పుడు కూడా కలిసి వెళ్తే కొంత ఇబ్బందులు తగ్గుతాయేమో, కానీ ఇబ్బందులు పూర్తిగా అయితే పోవు. కష్టమైన ఒంటరిగా వెళ్ళడం వల్ల ఎన్ని ఇబ్బందులు తలెత్తినా సరే నీ ఇండివిడ్యువాలిటీ నిలబడుతుంది, ప్రజలకి నువ్వేంటో కనపడుతుంది. గుంపులో గోయిందలాగా ఎప్పుడూ ఉండకు. అది ఏదైతే అడవిలో సింహంలాగా సింగిల్ గా ప్రయత్నించు. కొడితే కుంభస్థలాన్ని కొడతావు. ఒకసారి కాకపోతే రెండోసారైనా నీ బల నిరూపణలో నీ శక్తి నీ ఒక్కడి శక్తిగానే ఉంచు అంటూ గతంలో పెళ్లిలో కూడా కొన్ని డిస్కషన్స్ జరిగినాయి అనే మాటలు మనందరం విని ఉన్నాం. సో ఇప్పుడు ఆయనకి కంగ్రాట్స్ చెప్తూ కూడా ఆయన ఇచ్చేటటువంటి మెసేజ్, మనం ఉన్నా లేకపోయినా ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి, పేదలకి దగ్గరగా ఉండాలి. పేదలకి మనం ఇచ్చే పథకాలు గత ప్రభుత్వంలో ఎవరు ఇవ్వలేదురా, ఆ హయాంలో ఆ టైంలో జగన్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, ప్రతి పేదవాడింటికి ఇచ్చేటటువంటి అద్భుత అవకాశాలు ఆ హయాంలో జరిగింది. అంటే మనం చెప్పుకుంటాం సచివాలయం అనే ఒక వ్యవస్థ, రాష్ట్రంలో ఉండే ఒకే సచివాలయాన్ని సందుల్లో గొంతుల్లో కూడా సచివాలయం పెట్టి అధికారులని ప్రజలకి దగ్గర చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. అదే మాదిరిగా 1వ తారీఖు 2వ తారీఖు పెన్షన్ తెంచుకోవడానికి కొడుకుల్ని, కూతుళ్ళని, మనవరాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళని అందరినీ బాతిలాడి వాళ్ళని తీసుకొని పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్లి సంతకాలు పెట్టి, అది కూడా ఎంఆర్ఓ ఉండాలి, ఎండిఓ ఉండాలి, అధికారి ఉండాలి, ఇప్పుడే భోజనానికి వెళ్ళారు కూర్చోండమ్మా కాసేపు, ఇవన్నీ ఏమీ లేకుండా ప్రతిరోజు అంటే ప్రతి నెల 1వ తారీఖున నీ ఇంటికి వచ్చి నీకు పెన్షన్ ఇస్తూ, ఇదిగో ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, నీ ఇంటికే పెన్షన్ వస్తుంది అంటూ అదొక గొప్ప అవకాశం అండి. సరుకులు కూరగాయలకు కూడా ఎండ టైంలో ఆపి పెందలాడే వెళ్ళిపోవడం, లేకపోతే సాయంత్రం వెళ్ళిపోవడం లాంటివి చేసేస్తారు. అలా కాకుండా ఇంటి ముందుకే సరుకులు, కూరగాయలు, అదే రకంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి పథకాలు
మాకు పథకం రావట్లేదని మామూలుగా వెళ్ళి కంప్లైంట్ ఇస్తామండి. ఎక్కడ ఇస్తాం? మామూలుగా అయితే ఈ సచివాలయం లేనప్పుడు ఎమ్మెల్యే దగ్గర గారే కంప్లైంట్ ఇస్తాం. లేకపోతే ఎంఆర్ఓ గారికి ఇస్తుంటాం. ఇవన్నీ అవును. లేకుండా ప్రతి పథకాలు మీ ఇంటికి వచ్చినాయా లేదా అంటూ మీ సందుల్లో ఉండే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వచ్చి పలుమార్లు అడుగుతది. ఆ పథకం రావట్లేదంటే ఆధార్ కార్డ్ అది మార్పించుకోవాలి. ఆ పథకం రావట్లేదంటే ఈ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ కూడా అవేర్‌నెస్ ఇస్తుంది. అంటే ఇక్కడ అతను ఎవరికి మంచి చేసినాడంటే ప్రతి పేదోడి ఇంటికి తనొక ఇంటికి పెద్ద బిడ్డలాగా నిలబడ్డాడని చెప్పాలండి. ఇటువంటి గొప్ప ఆలోచనలు విజయ్ గారు కూడా తీసుకొని ప్రతి పేదవాడింటికి అందుబాటులో ఉండేటటువంటి ఒక వ్యవస్థని సృష్టిస్తే పేదవాళ్ళ మనసు గెలుచుకుంటే చాలండి. ఎందుకంటే రేషియోలో 30% డబ్బున్న వాళ్ళు, 70% పేదవాళ్ళు, మధ్యరికం గల వాళ్ళు ఉంటారు సార్. ఈ 70% మనం రీచ్ అయితే చాలు సార్. ఈ 30% మన అవసరం ఉండదు. వాళ్ళకి మన అవసరం ఉండదు సార్. ఓటు వేస్తుంటారు. వాళ్ళకి ఎటువైపు కన్వీనియంట్ గా ఉంటాయి. ఈ 70% విధేయతగా, విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరు మారు మాట్లాడరు. ఎవరు వారికి ఎవరైతే మంచి చేసిన వారో వారిని ఎప్పటికీ చెయ్యొదలరండి. సో ఖచ్చితంగా ఇలాగ ప్రజలకి, పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఒక వ్యవస్థను సృష్టించారు. అదే మాదిరిగా మీరు చూస్తే రైతు భరోసా. మీకు ఎరువులొచ్చినియా? మీకు మంచి విత్తనాలొచ్చినియా? కొత్త అవకాశాలు లేకపోతే ఈ పంటేయండి, ఆ పంటేయండి అంటూ రైతు భరోసా కేంద్రాలు. ప్రతి ఏరియాలో దగ్గరగా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించినటువంటి ఒక వైద్య బృందం. అది కూడా నంబర్ 1 అండి. ఇప్పుడు మా ఏరియాలో కూడా ఒక దగ్గరగా ఉంటది. రూపాయి ఖర్చు లేదు. ఇక్కడ ఉండే పని వాళ్ళు అందరూ అందుబాటులో ఉంటారు. కానీ పెద్దవాళ్ళు కూడా ఆ పెద్ద హాస్పిటల్ అయినా ఇది కూడా డాక్టర్లు ఉంటారు కదా! అని అందరూ అక్కడికే అలవాటవుతుందండి. అందరూ అక్కడికే అలవాటవుతుంది. సో ఖచ్చితంగా వైద్యాన్ని అందుబాటులో చేశారు. రైతు భరోసా ద్వారా రైతులకి చేయూతనిచ్చారు. సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి పేదవాడికి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలని మీ సందుగొందుల్లో మీ ఇంటికొచ్చే వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా మీ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయి. మీరు ఎంఆర్ఓ దగ్గరికెళ్ళక్కర్లా. మీ రైట్. సమస్య ఏంటో వాలంటీర్ మీ ద్వారా ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్తుంది అనేటటువంటి గొప్ప గొప్ప విషయాలండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు ఇంకా కూడా జనాల గుండెల్లో బతికే ఉన్నారో, అదే మాదిరిగా ఈ సచివాలయ సిబ్బంది గాని, వాలంటీర్ సిబ్బంది గాని, రైతు భరోసా గాని, ప్రభుత్వంకి సంబంధించినటువంటి వైద్య బృందాలు కానీ, లేకపోతే 108లు గాని, తర్వాత పశువులకి సంబంధించినటువంటి వాహనాలు కానీ, ఇవన్నీ కూడా పేదలకి దగ్గరయ్యేటటువంటి గొప్ప ఆలోచనలండి. ఇవన్నీ కూడా విజయ్ గారు బహుశా ఇక్కడ స్వీకరించి అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని, అక్కడ పేదవాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బహుశా ఆయన కూడా అలాంటి సలహాలే ఇచ్చి ఉంటారని మనం భావిస్తాం. దానికి ఓవరాల్ గా విజయ్ విజయం సాధించిన వెంటనే వరుసగా 2 సార్లు ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఇప్పుడు నిన్న ఇటీవల ఫోన్ కూడా చేసి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. యెస్ సార్. ఎగ్జాక్ట్‌లీ మీరు గతంలో గమనిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రీ పవర్ అనేది ఒకటి ఫస్ట్ సంతకం పెట్టారు. మీకు గుర్తుందా అండి? యా 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 రైతులకి సంబంధించి ఫ్రీ పవర్ అన్నారు. మొన్న ఈ మధ్య భువనేశ్వరి గారు మాట్లాడుతూ అది మీరు కూడా పెట్టొచ్చు కదా! మీరు కూడా గొప్పగా ఉంటారు. ప్రజల ఓటింగ్ పడుతుందని నేను చెప్తే, నేను చేయలేనివి చెప్పను. అలా చేయలేనివి సాధ్యం కానివి నేను చెప్పను అని ఆయన అన్నారు. ఆయన చాలా గొప్పగా ఆలోచిస్తారు అని ఆవిడ ఒక ఒక అంటే ఒక ప్రచారంలో చెప్పారండి. అంటే ఒకళ్ళ కరెంట్ ఫ్రీ అంటే ఆ కరెంట్ తీగల మీద బట్టలారేసుకోవడమే గాని కరెంట్ ఫ్రీ అనేది జరగదు అన్నారు. కానీ మొట్టమొదటి సంతకం రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ఫ్రీ పవర్ అనేది ఇష్యూ చేసినారండి. దాని పుణ్యం ఈ రోజు ఎంతో మంది రైతులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అద్భుతమైన పథకం అండి. కోపం వచ్చి కూడా గత ప్రభుత్వం మీద ఆ పథకం ఆపేస్తే ప్రజలు తిరుగుబాటు చేసేస్తారు. తిరుగుబాటు చేసేస్తారు. ఆ పథకాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చి ఫస్ట్ పెట్టిన సంతకం ఫ్రీ పవర్. సో రైతులకి సంబంధించి. అదే మాదిరిగా ఇక్కడ ఏదైతే విజయ్ గారు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ అంటూ ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నంలో తన మొట్టమొదటి సంతకం తన మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని నిరూపించుకునేటటువంటి ప్రయత్నంలో చేసినటువంటి మొట్టమొదటి సంతకం. సో అదే మాదిరిగా మీరు కూడా వినున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నా మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతికి సంబంధించి కేసు మీదే అని. అంటే ఆ మాట ఇచ్చేటప్పుడు అది మనం చేయగలుగుతామా? చేయలేమా? అలా పెట్టే అవకాశం ఉంటదా? అది ఆల్రెడీ కోర్టులో కేసు జరుగుతుంది కదా! మన దగ్గర కూడా న్యాయ నిపుణులు, న్యాయ బృందం ఉన్నారు కదా! వీళ్ళ సలహా సూచనలు తీసుకొని కదా మనం ఒక స్టేట్‌మెంట్ బయటకి చెప్పగలిగేది. వన్స్ మనం ఒక స్టేట్‌మెంట్ బయటకి ఇచ్చేసినామంటే అది ఎలా అంటే మనం నోట నుండి ఒక మాట రాని వరకు, మాట రానంత వరకు మనం మాటకి రాజు అవుతామండి. ఎప్పుడైతే మన నోట నుంచి ఒక మాట బయటకొస్తుందో ఆ మాటకి మనం బానిసం అవుతాం. ఈ రోజు ఆ మాట ఆయన ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్. ఆ స్టేట్‌మెంట్ ఏంటంటే మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద.
సో ఇప్పుడు ఆ మాటకు ఆయన బానిస అయిపోవాల్సినటువంటి పరిస్థితి. సో ఆ మాట నిరూపించుకోలేనటువంటి పరిస్థితి. ఆ మాట నిరూపించుకోగలమా? మనం చేయగలమా? చేయలేమా? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయారు? అది 18, 19లో జరిగినటువంటి కేసు కదా! సో ఆ ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారైనయా? ఆ ప్రభుత్వంలో నేరస్తులను ఎందుకు పట్టుకోలేదు? ఆ ప్రభుత్వంతోనే కదా మనం ఇప్పుడు కలిసి ట్రావెల్ చేస్తుంది. సో మరి ఆ ప్రభుత్వాన్ని మనమేమన్నా విమర్శించగలమా? ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి టైంలో జరిగిందని ఆ ముఖ్యమంత్రి గారి గురించి ఒక్క మాటైనా మనం ఎదురు మాట్లాడగలమా? సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్. కర్నూలులో కవాతు చేసినప్పుడు సుగాలి ప్రీతి గారి కేసు విషయంగా కవాతు చేసినప్పుడు అప్పుడుండేటటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదండి. మీరు కవాతులు చేసుకోండి. నేను తప్పైతే నన్ను ప్రశ్నించండి. నాలో లోపం ఉంటే నన్ను నిందించండి అన్నట్టుగానే ఆయన కర్నూలులో కవాతులు చేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అప్పుడున్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ ఏ పోలీసులు ఇబ్బంది పెట్టింది రైట్. లేదు. వాటికి పర్మిషన్‌లు కూడా ఇచ్చినారు. అంటే అప్పుడు కూడా ఆయన జగన్ గారిని నిందిస్తున్నారే కానీ, ఆ కేసు 18, 19లో ఉన్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. ఆ ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారైనయి. కళ్ళకు కట్టినట్టుగా ఒక మైనర్ బాలికని హాస్టల్‌లో జరిగినటువంటి ఘటన. అడుగడుగునా ఉండేటటువంటి సీసీ కెమెరాలు. ఆ బాలికకి రేప్ చేయబడిందా? లేకపోతే చంపబడిందా? లేకపోతే ఉరేసుకునే కష్టం ఏమొచ్చింది? ఉరేసుకునే అవకాశం లేనప్పుడు ఎవరు ఉరేశారని తేలికగా 2 సంవత్సరాల టైంలో చాలా ఈజీగా పట్టుకోగలుగుతారు. కానీ ఆ 2 సంవత్సరాలు ఆ ఆడబిడ్డకి న్యాయం జరగకపోగా తర్వాత గవర్నమెంట్‌లో కూడా ఆ తల్లి పోరాడుతుంటే, అప్పుడు కూడా న్యాయం దొరకని పరిస్థితుల్లో తమరు ప్రశ్నించినారు. సరే మన ప్రభుత్వం వస్తే నేను చేసేస్తానన్నారు. చెయ్యగలరా? చెయ్యలేరా? కనీసం సలహాతి కూడా తీసుకోకుండా అది ఎలా మనం ఒక స్టేట్‌మెంట్ ఇవ్వగలుగుతాం? ఈరోజు మీరిచ్చిన స్టేట్‌మెంట్ గురించే కదా తను అడుగుతుంది. సో, దయచేసి నాయకులు ఎవరైనా ఒక మాట తన నోట నుంచి వచ్చేటప్పుడు చుట్టూ ఉండే న్యాయ నిపుణులు, తమరి ఓఎస్‌డీలు వీళ్ళందరి మాట తీసుకోవాలండి. ఎందుకంటే సీజ్ ద షిప్ అన్నప్పుడు మీరు మీ చుట్టూ ఉండే అనుచరులు ఎవరైతే ఓఎస్‌డీలో లేకపోతే మీ పర్సనల్ సెక్రటరీలో లేకపోతే మీ మంత్రుల్లో పౌర సరఫరాల మంత్రుల్లో అడిగుండాల్సింది. ఆ షిప్‌ని మనం సీజ్ చేయగలమా అని. నిన్న మొన్న పోర్ట్ ఏరియాలోని అనుకుంటండి. మొన్న జగన్ గారు వెళ్ళినటువంటి పోర్ట్ ఏరియాలో ఒక పల్లెకారులకి సంబంధించి ఒక ఏరియా నుంచి ఒక బోట్‌లొచ్చినాయండి. చెన్నై నుంచే కదండీ వచ్చిన బోట్‌లు. అవునండి. అవును. చెన్నై నుంచి వచ్చిన బోట్‌లని పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి సీజ్ చేశారు. అంటే ఈ ఐటెము సీజర్ ఐటెమ్స్ అన్నమాట. వీటిని వీళ్ళు కోర్ట్‌కి ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఆ ఫోటోస్ తీసుకెళ్ళి చూపించాలి. కోర్ట్‌కి ప్రొడ్యూస్ చేసుకోవడం అంటే పడవల్ని బోట్‌లో తీసుకెళ్ళి లేకపోతే లారీలో తీసుకెళ్ళి చూపించడం కాదు. ఆ ఐటెమ్‌ని మనం సీజ్ చేసాం. వాళ్ళు వచ్చాక మాట్లాడుకున్నాక చర్చల అనంతరం కోర్టు నిర్దేశాల మేరకే దాన్ని విడిపించాలా. ఇది మన పరిధి. మన పరిధిలో వాళ్ళ బోట్‌లొచ్చినా, వాళ్ళ షిప్‌లొచ్చినా మామూలుగా అయితే అది ఇంటర్నేషనల్ కేస్ అయిపోయుండేది. అది చిన్నపాటి బోట్‌లు కాబట్టి పోలీసులకు అధికారం వచ్చింది. ఆ సీజ్ చేసిన బోట్‌లనే వాళ్ళు కాపాడుకోలేకపోయారు. అవి కూడా వాటిని తరలించుకొని వెనక్కి పంపించేసినారు. ఎవరి హయాంలో? ఎవరి హయాంలో? సో, అప్పటి వరకు బొమ్మిడి నాయకర్ గారని ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారండి జనసేన తాలూకా. హ్మ్. ఆయన ఒక రోజు సెక్రటేరియట్‌కి కూడా ఆ చేపలు వాడ గెటప్ వేసుకొని వచ్చినారండి. మాకు చాలా సంతోషం అనిపించింది. సో, అటువంటి మత్స్యకారులకి ఆయన తోడుగా నిలబడతాడేమో అనుకున్నాం. కానీ ఈరోజు మత్స్యకారులకు సంబంధించిన పోర్ట్ ఏరియాలో బోట్‌లు పోయినప్పుడు, వాళ్ళందరూ సమ్మె చేస్తున్నప్పుడు, వాళ్ళందరూ పోలీస్ స్టేషన్‌లో గొడవ చేస్తున్నప్పుడు, ఈ మత్స్యకారుల కోటా నుంచి ఎంపికైనటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళ తాలూకా ఎందుకు మాట్లాడలేదు? ఆ ఆ రైట్. రకమైన రైట్. రైట్. కేసుల్లో ఆ బోట్‌లు ఎలా తరలిస్తారని ఎందుకు అడగలేదు? రైట్. వారి తరపున నిలబడతానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదు? బోట్‌లు రైట్. ఎలా రైట్. మిస్ అయినయి? మత్స్యకారులకు మీరెందుకు మోసం చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు అడగలేదు? సో, ఇలా హ్మ్. ఇలా ప్రశ్నించవలసినటువంటి వ్యక్తి ప్రశ్నించకపోతే ప్రతి ఒక్కరికి తప్పాలు, అనుమానాలు తలెత్తుతాయండి. అది వాట్ ఎవర్ ఇట్ మే బి.